అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మన జీవితాలకు ఈ కలియుగంలో ఎన్నో కష్టాలు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందుల్ని. వాటి నుంచి మనమే బయటపడే మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకుని ఆ మార్గంలోకి అడుగు పెడితే జీవితం నందనవనం అవుతుంది. మనమే ఆ తోటను సృష్టించుకోవచ్చు. సృష్టించుకునే శక్తి మనకే ఇస్తుంది ఆ యూనివర్సల్. మొదలు పెట్టుకుందామా? ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి. జాన్ అస్సారఫ్ ఆకర్షణ సిద్ధాంతాన్ని గురించి ఆలోచించినప్పుడు నన్ను నేను ఒక అయస్కాంతంలాగా ఊహించుకోవటం నాకు అన్నింటికన్నా సులభమైన మార్గంగా తోస్తుంది. ఎందుకంటే అయస్కాంతం ఆకర్షిస్తుందని నాకు తెలుసు. మీరే ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన అయస్కాంతం. ఈ ప్రపంచంలో ఇక దేనికి లేని ఆకర్షణ శక్తి మీలో ఉంది. ఆ అంతులేని అగాధమైన అయస్కాంత శక్తి మీ ఆలోచనల్లో నుంచి బయటపడుతుంది. బాబ్ డాయల్ రచయిత, ఆకర్షణ సిద్ధాంత నిపుణుడు. ప్రధానంగా ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని చెబుతుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఆలోచనల స్థాయి నుంచి. ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని చెబుతుంది. అందుకని మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలన్నింటినీ మీరు ఆకర్షిస్తున్నారు. ఈ కింద చెప్పిన కొన్ని ఉదాహరణలు మీ జీవితంలో అనుభవంలోకి వచ్చే ఉంటాయి. మీరెప్పుడైనా మీకు నచ్చని ఒక విషయం గురించి ఆలోచించటం ప్రారంభించారా? దాన్ని గురించి ఆలోచించిన కొద్దీ మీ బాధ ఎక్కువైందా? అలా ఎందుకు జరుగుతున్నదంటే మీరు ఒకే విషయాన్ని గురించి చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నారంటే ఆకర్షణ సిద్ధాంతం వెంటనే అటువంటి మరిన్ని ఆలోచనలను మీ వైపుకి ఆకర్షిస్తుంది. ఒక్క నిమిషంలో అటువంటివే బోలెడన్ని బాధాకరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ బాధ మరింత పెరిగి పరిస్థితి మరింత పాడవుతుంది. దాన్ని గురించి ఆలోచించిన కొద్దీ మీరు మరింత బాధపడతారు. మీరు ఏదైనా ఒక పాట విన్నప్పుడు కూడా ఆ పాటకు సంబంధించిన ఆలోచనల వంటివే మీ మనసులో తలెత్తి ఉండవచ్చు. ఆ తరువాత ఆ పాట మిమ్మల్ని వదలటం లేదని తెలుసుకొని ఉంటారు. మీ మనసులో ఆ పాట మళ్ళీ మారు మ్రోగుతూనే ఉండిపోయి ఉంటుంది. మీరు పాట వింటున్నప్పుడు ఆ విషయం గ్రహించకపోయినప్పటికీ మీ మనసు, మీ ధ్యాస పూర్తిగా దాని మీదే లగ్నమై ఉండాలి. మీరలా చేస్తున్నప్పుడు అటువంటివే ఇతర ఆలోచనలు మీ మనసులోకి బలంగా ఆకర్షింపబడి ఉంటాయి. ఆ పాటకు సంబంధించిన అదే రకం ఆలోచనలు. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం క్రియాశీలత నొంది ఆ పాట లాంటి ఆలోచనలను మళ్ళీ మోసుకొస్తుంది. జాన్ అస్సారఫ్ మనుషులుగా మన పని మనకి కావాలనుకున్న వాటి గురించి ఆలోచించటం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవటం, ఇక అక్కడి నుంచి ఈ విశ్వంలోని అతి గొప్ప సిద్ధాంతాలలో ఒకదానిని ఆవాహన చెయ్యటం, అదే ఆకర్షణ సిద్ధాంతం. మీరు ఏం ఆలోచిస్తున్నారో దాదాపు అలాగే మీరు తయారవుతారు. కానీ మీరు తరచూ ఆలోచించే విషయాలనే మీ దగ్గరకు ఆకర్షించుకుంటారు. ప్రస్తుతం మీ జీవితం మీరు గతంలో ఆలోచించిన దానికి ప్రతిబింబం. అందులో గొప్ప విషయాలతో పాటు మీరు అంత గొప్ప విషయాలు కావనుకునేవి కూడా కలిసే ఉంటాయి. మీరు దేన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో దాన్నే మీ దగ్గరకు ఆకర్షించుకుంటారు. కాబట్టి మీ జీవితంలో ప్రతి విషయం గురించి, అన్నింటికన్నా ముఖ్యమైన మీ ఆలోచనలేమిటో సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీకు అనుభవంలోకి వచ్చినవి అవే ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు
ఈ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఇక ఈ జ్ఞానంతో మీరు అన్నింటినీ మార్చేయొచ్చు. బాబ్ ప్రాక్టర్: మీరు మీ మనసులో దేన్నైనా చూడగలిగితే అప్పుడు అది మీ చేతిలోకి వస్తుంది. మీకు ఏం కావాలనే దాన్ని గురించి మీ మనసు ఆలోచించగలిగితే, దాన్నే అన్నింటికన్నా ముఖ్యమైన ఆలోచనగా చేసుకోగలిగితే, దాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకొస్తారు. మైక్ డూలీ, రచయిత, అంతర్జాతీయ వక్త. ఆ సూత్రాన్ని సులభంగా 3 మాటల్లో కుదించవచ్చు. ఆలోచనలే వస్తువులుగా రూపొందుతాయి. ఈ అతి శక్తివంతమైన సిద్ధాంతంతో మీ ఆలోచనలు మీ జీవితంలో వస్తువులుగా మారతాయి. మీ ఆలోచనలు విషయాలుగా మారతాయి. దీన్ని మీ మనసులో మళ్ళీ మళ్ళీ అనుకుంటూ మీ స్పృహలోకి ఇంకనివ్వండి. మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. జాన్ అస్సారఫ్: ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుందనే సంగతి చాలామందికి తెలియదు. ఆలోచనని మనం కొలవవచ్చు. అందుకని ఒకే ఆలోచనని మీరు మళ్ళీ మళ్ళీ విడవకుండా ఆలోచిస్తూ ఉంటే, ఆ కొత్త కారు మీ సొంతం అవ్వాలని మీరు కలలు కంటూ ఉంటే, మీకు అవసరమైన డబ్బును చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉంటే, ఆ కంపెనీని అభివృద్ధి చెయ్యాలనుకుంటూ ఉంటే, మీ మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవాలని అనుకుంటూ ఉంటే, అదెలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే, ఆ ప్రకంపనలను మీరు నిరంతరం వెలువరిస్తున్నారన్న మాట. డాక్టర్ జో విటాల్: ఆలోచనలు ఆ అయస్కాంత సంకేతాలను పంపిస్తున్నాయి. అవే సమానాంతర ఆలోచనల్ని మీ దగ్గరకు చేరుస్తున్నాయి. అతి ముఖ్యమైన ఆలోచన లేదా మానసిక వైఖరి ఒక అయస్కాంతం లాంటిది. మరి ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే, ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షింపబడతాయి అనేది. తత్ఫలితంగా మానసిక వైఖరి తన స్వభావానికి అనుగుణమైన పరిస్థితులనే తప్పకుండా ఆకర్షిస్తుంది. ఆలోచనలు అయస్కాంతాల వంటివి. ఆలోచనలకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీకు ఆలోచిస్తున్నప్పుడు అవి విశ్వమంతటా వ్యాపిస్తాయి. అదే వృత్తిగల ఆ రకమైన విషయాలను అవి అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. బయటికి పంపబడినవన్నీ మూలం దగ్గరకు వెనక్కి వస్తాయి. ఆ మూలమే మీరు. ఈ విషయాన్ని మీరు అనుకొని చూడండి. టెలివిజన్ స్టేషన్లోని ట్రాన్స్మిషన్ టవర్ ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రసారం చేస్తుందని మనకు తెలుసు. అదే మీ టెలివిజన్ తెర మీద బొమ్మ రూపంలో కనపడుతుంది. మనలో చాలామందికి అది ఎలా పనిచేస్తుందో నిజంగా తెలియదు. కానీ ప్రతి ఛానల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉందని మనకు తెలుసు. ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసినప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని టీవీ తెర మీద చూడగలుగుతాము. ఛానల్ని ఎంచుకోవటం ద్వారా మనం ఫ్రీక్వెన్సీని ఎంచుకుంటాము. అప్పుడు ఆ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమం మనకి వస్తుంది. మనం టెలివిజన్లో వేరే కార్యక్రమం చూడాలనుకుంటే ఛానల్ మార్చి కొత్త ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకుంటాము. మీరొక మానవ ట్రాన్స్మిషన్ టవర్. ఈ భూమి మీద సృష్టించబడిన అన్ని టీవీ టవర్ల కన్నా మీరు ఎక్కువ శక్తిమంతులు. ఈ విశ్వంలోనే మీరు అన్నింటికన్నా శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్. మీ ట్రాన్స్మిషన్ ప్రసారం మీ జీవితాన్ని సృష్టిస్తే అది ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మీరు ప్రసారం చేసే ఫ్రీక్వెన్సీ నగరాలని, దేశాలను, ప్రపంచాన్ని దాటి వెళ్తుంది. అది విశ్వమంతటా వ్యాపిస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీని మీ ఆలోచనలతో ప్రసారం చేస్తున్నారు. మీ ఆలోచనల ద్వారా ప్రసారం చేసి మీరు అందుకునే చిత్రాలు మీ డ్రాయింగ్ రూమ్లోని టెలివిజన్ తెర మీద కనబడేవి కాదు. అవి మీ జీవితం తాలూకు చిత్రాలు. మీ ఆలోచనలే ఫ్రీక్వెన్సీని సృష్టిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సమానమైన విషయాలను ఆకర్షించి
వాటినే మీ జీవితం తాలూకు చిత్రాలుగా వెనక్కి ప్రసారం చేస్తాయి. మీరు మీ జీవితంలో దేన్నైనా మార్చుకోవాలనుకుంటే ఛానల్ మార్చండి. మీ ఆలోచనల్లో మార్పు తెచ్చుకొని ఫ్రీక్వెన్సీని మార్చండి. మానసిక శక్తులు ప్రకంపనలే అస్తిత్వంలో అన్నింటికన్నా అతి సున్నితమైనవి, ఆ కారణంగా అతి శక్తివంతమైనవి అని చార్ల్స్ హానెల్ మనకి చెప్పారు. బాబ్ ఫ్రాక్టర్: మిమ్మల్ని మీరు సమృద్ధిగా జీవిస్తూ ఉన్నట్లు ఊహించుకోండి. సమృద్ధిని మీరు ఆకర్షించగలుగుతారు. అలా ప్రతిసారి ప్రతి వ్యక్తికి జరుగుతుంది. మీరు సమృద్ధిగా జీవిస్తున్నారని ఊహించుకున్నట్లయితే మీరు ఆకర్షణ శక్తి సిద్ధాంతం ద్వారా మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా నిశ్చయించుకున్నట్లే. అప్పుడు ఒక ప్రశ్న మన మనసులో తలెత్తక మానదు. అందరూ తాము కలలు కనే జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు? అవును కదా, ఎందుకు? రేపు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. దీనిలో మనకు కావాల్సింది ఏంటో ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది. ఇంకా అర్థం కాతే ఇంకొంచెం ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. మనకి ఏది కావాలన్నా మనం తెచ్చుకోవచ్చు, సాధించుకోవచ్చు. మన చేతుల్లోనే ఉంది. కొంచెం సాధన చెయ్యాలి. అది కష్టమైంది కాదు. ఆచరణలో పెట్టగలిగితే చాలు. రేపు మళ్ళీ తరువాయి భాగంతో